బీసీసీఐ మహిళా క్రికెటర్లకు నజరానా ప్రకటించింది. ఈ ఏడాది ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025 ఇచ్చిన బూస్టుతో మహిళా క్రికెటర్లకు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే పురుష క్రికెటర్లకు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం ఉంది. తాజాగా దేశవాళీ టోర్నీలో కూడా పురుషులతో సమానంగా మహిళలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ప్రస్తుతం సీనియర్ ఉమెన్ క్రికెట్ టీంకి ఆడే ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కింద 20,000 రూపాయలు అందుతోంది. రిజర్వ్ బెంచ్ లో ఉండే ప్లేయర్లకు 10,000 రూపాయలు దక్కుతోంది. దీన్ని 150% పెంచుతున్నట్లుగా ప్రకటించింది బీసీసీఐ. ఇకపై సీనియర్ టీమ్ కి ఆడే ప్లేయర్లకు రోజుకి 50,000 రూపాయలు మ్యాచ్ ఫీజు కింద అందుతుంది. అలాగే రిజర్వ్ బెంచ్ ప్లేయర్లకు మ్యాచ్ కి 25,000 రూపాయల వరకు దక్కుతుంది. అలాగే T20 మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో ప్లేయర్లకు 25,000 రూపాయలు, రిజర్వ్ ప్లేయర్లకు 12,500 రూపాయలు దక్కుతుంది. అలాగే జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్లేయింగ్ 11 లో ప్లేయర్లకు రోజుకి 25,000 రూపాయలు, రిజర్వ్ బెంచ్ లో ప్లేయర్లకు రోజుకి 12,500 రూపాయల వరకు దక్కుతుంది. T20 లో ప్లేయింగ్ 11 ప్లేయర్లకు 12,500 రూపాయలు, రిజర్వ్ ప్లేయర్లకు 6,250 రూపాయలు మ్యాచ్ ఫీజు రూపంలో దక్కనుంది. అయితే ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్లపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితమయ్యారు. దీంతో వీరిని గ్రేడ్ A+ కేటగిరీ నుంచి తప్పించాల్సి ఉంటుంది. A+ నుంచి ఏ కేటగిరీకి మార్చాలంటే అందులో ప్లేయర్లు కూడా కనీసం 2 ఫార్మాట్లు లేదా టెస్ట్ ఫార్మాట్ ఆడాల్సి ఉంటుంది. ఈ కారణంగానే T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కి కూడా B గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రేడ్ B కి మార్చడం సబబుగా ఉంటుందా అనే విషయంపై తీవ్రమైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు మహిళా క్రికెటర్లకు శాలరీ పెంచడంపై సర్వత్రా హర్షం నెలకొంది. బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ కు పెద్దపీట వేస్తున్నారు అని క్రికెట్ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం శ్రీలంకతో T20 సిరీస్ ఆడుతున్న మహిళా జట్టు అది అయిన వెంటనే ఉమెన్స్ IPL ఆడనున్నారు. ఇది కూడా భారత మహిళా క్రికెట్ లో ఒక సరికొత్త అధ్యాయంగా చెప్పొచ్చు.